మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్‌కి యాడ్‌సెన్స్‌లో ఐడీ వెరిఫికేషన్ 3 టైమ్స్ ఫెయిల్ అయింది. ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్‌కి మానిటైజేషన్ కూడా స్టాప్ చేశారన్నమాట. ప్లీజ్ సైన్ ఇన్ టు యువర్ యాడ్‌సెన్స్ అకౌంట్, వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో, వెరిఫై చేసుకోవడానికి యాక్షన్ బటన్ కూడా లేదు. ఒకసారి ఎర్న్ సెక్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోండి, సెకండ్ స్టెప్‌లో సెటప్ యాడ్‌సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, సెకండ్ స్టెప్‌లో దీంట్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ మానిటైజేషన్ యువర్ ఛానల్ అని ఉంది. సో, మనకి మానిటైజేషన్ కూడా స్టాప్లో పెట్టారనమాట, అంటే హోల్డ్లో పెట్టారు. మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఐడి వెరిఫికేషన్ యాడ్సెన్స్లో చేస్తే మాత్రమే ఇది కూడా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోండి, యాడ్సెన్స్ ఓపెన్ చేస్తే యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాస్ యూ ఫెయిల్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఉందన్నమాట. సో, యాక్షన్ బటన్ కొడితే యాక్షన్ బటన్ కూడా రాదు, ఎందుకంటే 3 టైమ్స్ ఫెయిల్డ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, యువర్ యాడ్స్ హ్యావ్ స్టాప్డ్ అని చెప్పేసింది. మనకి వెరిఫై అనేది అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలి, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, చాట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. మనం యూట్యూబ్ టీంతో చాట్ చేసుకోవడానికి ఒక సపోర్ట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి కింద ఉంటుంది. అసలు ఎందుకు ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యిద్ది అంటే, ఇప్పుడు మనం పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టి అప్లోడ్ చేస్తాం. అక్కడ పేరు ఎట్లా ఉందో గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పేరు ఎట్లా, ఐడి మీద పేరు ఎట్లా ఉందో సేమ్ మనం యాడ్సెన్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. అక్కడ కూడా మన పేరు అలాగే ఉండాలి. ఇది చూసుకోరు చాలామంది, అందుకని ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యిద్ది. ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత చూసుకోవాలి మనం ఇచ్చిన ఐడి మీద ఉన్న పేరు యాడ్సెన్స్లో మన డీటెయిల్స్లో ఉన్న పేరు కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. సో, ఇక్కడ ఏంటంటే చాట్ సపోర్ట్లోకి ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే మీ పేరేంటి, నేను ఏ విధంగా హెల్ప్ చేయగలరని చెప్పేసి వాళ్ళు చాట్ సపోర్ట్ అడుగుతున్నారు. నేను ఏంటంటే ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. సో, మన ప్రాబ్లం మొత్తం చెప్పాలి, చెప్తా ఉండంటే వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తా ఉంటారనమాట. అసలు మీరు ఏ ఐడితో మీరు వెరిఫై చేశారు, ఎందుకు ఫెయిల్ అయింది మొత్తం అడుగుతారు. సో, మీకు తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి, తెలిస్తే తెలియదని చెప్పేసేయండి. టైం పట్టిద్ది అనమాట వీళ్ళు రిప్లై ఇవ్వడానికి. ఇదిగోండి, ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అని చెప్పా. వాళ్ళు ఏంటంటే సారీ అని చెప్పేశారు అని చెప్పేసి, ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడానికి సారీ, యాక్షన్ బటన్ కూడా చూపించట్లేదని చెప్పాను యాడ్సెన్స్లో. వాళ్ళు ఏంటంటే దాన్ని స్క్రీన్ షాట్ అడుగుతారన్నమాట. స్క్రీన్ షాట్ సెండ్ చేస్తుంటే ఇక్కడ అవ్వట్లేదు, అటాచ్ అవ్వట్లేదు. అప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఏం చేసుకోవాలంటే డ్రైవ్లో పెట్టి, ఆ డ్రైవ్లో ఉన్న ఫోటోని పబ్లిక్లో పెట్టి లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే వాళ్ళు చూస్తారనమాట. సో, స్క్రీన్ షాట్ అడిగితే షేర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. వాళ్ళు ఏ డీటెయిల్స్ అడుగుతున్నారో అది మాత్రమే సెండ్ చేయండి. నేను వీడియోలో చెప్పినట్లు వాళ్ళు అడగరనమాట, మీకు డిఫరెంట్గా అడుగుతారు ఛానల్ని బట్టి. సో, ఇదిగోండి, ఐ నో అంటే ఐడి వెరిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే గవర్నమెంట్ ఐడి అడుగుతున్నారనమాట. సో, గవర్నమెంట్ ఐడి అంటే పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ ఇవ్వకూడదు. సో, వీళ్ళు ఏమంటున్నారంటే నాకు ఒక గవర్నమెంట్ ఐడి సెండ్ చేయండి మీరు మీ ఛానల్కి సంబంధించిందని. సో, మనం ఏంటంటే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ సెండ్ చేసుకోవాలి. సెండ్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, సెండ్ చేసే ముందు మనం ఏదైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నానో నేనేంటంటే ఐ విల్ షేర్ అని చెప్పేసి, నేను షేర్ చేస్తానని చెప్పేసి వీళ్ళకి మెసేజ్ చేశాను అనమాట. మనం షేర్ చేసే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి వెరిఫికేషన్ 3 టైమ్స్ ఫెయిల్ అయింది, చాట్ సపోర్ట్లోకి వచ్చి వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఐడి పెట్టమని చెప్తున్నారు. అంతకుముందు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఓటర్ ఐడిని పెడదాం అనుకుంటున్నాను. ఓటర్ ఐడి పెట్టాలంటే ఏం చేసుకోవాలంటే యాడ్సెన్స్ అకౌంట్లోకి రావాలి. గుర్తుపెట్టుకోండి, యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్స్లో పేమెంట్ ఇన్ఫో అని ఉంటుంది అనమాట. పేమెంట్ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత సెట్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, పేమెంట్ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. పేమెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ ప్రొఫైల్, అకౌంట్ టైప్ అని ఉంటుంది, నేమ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓటర్ ఐడి ఇస్తున్నాను కదా, ఓటర్ ఐడి మీద పేరు ఎట్లాగుందో సేమ్ అదే పేరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, సర్నేమ్ ఎలా ఉంటే అలాగా ఇలా ఇచ్చేసుకోవాలన్నమాట. లాస్ట్ టైం ఎందుకు ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయిందంటే ఇక్కడ ఉన్న పేరు నేను ఐడి మీద ఇచ్చిన పేరు మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఐడి వెరిఫికేషన్ 3 టైమ్స్ ఫెయిల్ అయింది. మళ్ళీ నేను వీళ్ళకి సెండ్ చేస్తున్నాను. సో, కిందకి వెళ్తా ఉంటే ప్రైమరీ యూజర్ ఉంటుంది, మేనేజ్ ప్రైమరీ యూజర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఎక్కడ కూడా అయిందే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, యూ పక్కన కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సేమ్ మనం ఇప్పుడు ఏ ఐడి అయితే పెట్టాలనుకుంటున్నామో ఐడి మీద ఉన్న పేరుని మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ బటన్ కొట్టేసేయాలన్నమాట. కింద స్క్రోల్ చేస్తూ ఉంటే సేవ్ బటన్ వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఏ ఐడి అయితే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఐడి ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ ఐడిని డ్రైవ్లో
మనం పెట్టి దాన్ని పబ్లిక్లో పెట్టి డ్రైవ్ లింక్ ఇవ్వాలి. నేను డ్రైవ్ లింక్ ఇచ్చేసరి ఇది చూపించట్లేదు అనమాట మీకు గూగుల్ డ్రైవ్లో పెట్టి, ఎందుకంటే అటాచ్లో ఇక్కడ సెండ్ చేస్తుంటే అవ్వట్లేదు. సో వీళ్ళు ఏంటంటే మా ఇంటర్నల్ టీమ్కి మేము ఒకసారి సెండ్ చేస్తాం మీరు ఇచ్చిన ఐడి డ్రైవ్లో పెట్టిన లింక్ అని చెప్పేసి. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం ఐడి పెట్టే ముందే ఐడిలో ఉన్న పేరు ఎట్లా ఉంది ఏంటో యాడ్సెన్స్లో మొత్తం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత ఐడిని యాడ్సెన్స్లో పెట్టి ఆ లింక్ని వీళ్ళకి పేస్ట్ చేసి సరిపోయిద్ది. మనం డ్రైవ్లో ఉన్న ఫోటోని కూడా పబ్లిక్లో పెట్టాలి, వీళ్ళు చూడటానికి అవ్వాలన్నమాట. పెట్టిన తర్వాత లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు తెలియకపోతే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది, ఆ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. ఇంటర్నల్ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ మెయిల్ ఐడి మీదని అడిగారు, ఎస్ నాదే అని చెప్పా ఈ మెయిల్ ఐడి. ఓకే, అంతా సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటర్నల్ టీము మెయిల్తో కాంటాక్ట్ అవుతారనమాట, చాట్లోకి రారు. సో మనం ఒక 5 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ 24 అవర్స్లో మనకి ఒక మెయిల్ వస్తుంది యూట్యూబ్ టీం నుండి. సో ఆ మెయిల్ ఒకసారి చూసుకోండి, మీకు అర్థం కాకపోతే ట్రాన్స్లేట్ యూజ్ చేసినా సరే అక్కడ పేస్ట్ చేసుకొని ఏంటో తెలుగులో తెలుసుకోండి. వన్స్ మనం ఒక కొన్ని మినిట్స్ కానీ కొన్ని అవర్స్ తర్వాత కానీ మనకి మెయిల్ వస్తుంది అన్నమాట. ఆ మెయిల్లో ఏముంటుందంటే మళ్ళీ ఇదిగోండి మెయిల్లో ఒకసారి ఇలా డీటెయిల్స్ చెప్తారనమాట. టైం పట్టిద్ది, మీరు వెయిట్ చేయండి, అంతా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఒక మెయిల్ వచ్చిన తర్వాత ఇంకో మెయిల్ కూడా వస్తుంది. డైరెక్ట్గా ఒక మెయిల్ రావచ్చు, 2 మెయిల్స్ కూడా రావచ్చు. యూ నీడ్ టు వెరిఫై యువర్, ఇక్కడ చూసుకోండి, యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ వచ్చిందనమాట. సో వెరిఫై అయినామని ఎక్కడి నుంచైనా ప్రెస్ చేసి వెరిఫై చేసుకోవచ్చు ఐడి వెరిఫికేషన్ని. యాడ్సెన్స్లోకి వెళ్ళిన తర్వాత పైన చూసుకుంటే యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి గో టు పేమెంట్స్ అని బ్లూ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి నీడ్ అని ఉంది, వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేసి కింద ఇక్కడ దీని మీద క్లిక్ చేసి వెరిఫై నౌ అని కొట్టేస్తే సో మనకి ఇక్కడ పాన్ కార్డ్ కానీ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పెట్టేసి, సో మనం ఇంతకుముందు ఏ ఐడి మీద ఉన్న పేరునైతే అక్కడ అప్డేట్ చేసాం యాడ్సెన్స్లో ఆ ఐడి మాత్రమే పెట్టాలి. నేనేంటంటే డ్రైవింగ్ లైసెన్స్లో ఇది ఇంతకుముందు పేరు అప్డేట్ చేశాను కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్లో పెట్టాలి. మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసుకొని వెరిఫై చేస్తే వెరిఫై అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఐడి అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఐడి మీద పేరు ఎట్లాగుందో అట్లా అప్డేట్ చేసుకోవాలన్నమాట యాడ్సెన్స్లో. అలాగ అప్డేట్ చేసుకుంటే మాత్రమే వెరిఫై అనేది సక్సెస్ అయ్యిద్ది, మళ్ళీ ఫెయిల్ అయ్యిద్ది అనమాట మిస్ మ్యాచ్ అయితే. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డు పెడితే పాన్ కార్డులో పేరు ఎట్లాగుందో సేమ్ అట్లా అప్డేట్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు అట్లా అప్డేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ లీగల్ని మేము అన్నీ అడిగిద్ది అనమాట, అంతే కరెక్ట్గా చూసుకోండి. అడ్రస్ ఎందుకంటే మన ఇంటికి ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్లో పిన్ ఉంటుంది, పిన్ వెరిఫై చేసుకోవడానికి. సో ఇది కూడా పెట్టేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొడితే మనకి కొన్ని సెకండ్స్ ఇట్లా తిరిగి వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది అనమాట. చూడండి సక్సెస్ అయిపోయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు తెలిస్తే ఈ స్టెప్స్ అన్ని చేయండి, తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను కొంచెం పెయిడ్ సర్వీస్తో చేసేస్తాను. ఎందుకు మనకి ఫెయిల్ అయ్యిద్దంటే మనం ఏదైతే ఐడి పెడుతున్నామో ఐడి యొక్క పేరు సేమ్ అట్లాగే ఉండాలి యాడ్సెన్స్లో పేమెంట్ ఇన్ఫోలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి మనకి ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఐడి వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మెయిల్ కూడా వచ్చింది అనమాట ఐడి వెరిఫికేషన్ అయిపోయినట్లు. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి నేను మెయిల్ కూడా చూపిస్తాను, మెయిల్ వచ్చింది రాలేదని చెప్పేసి. ఇక్కడ చూసుకోండి, గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. థ్యాంక్ యూ, నెంబర్ డిస్ప్లే మీద ఉంది.